దుర్బుద్ధి. అనగనగా ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు దగ్గర ఒక పంది, ఒక నక్క, ఒక ఏనుగు జీతానికి పనిచేస్తూ ఉండేవి. రైతు ఆ 3 జంతువులను రోజూ పొలంలో పనిచేయడానికి పంపిస్తుండేవాడు. తరువాత ఆయన భోజనం తీసుకొని పోయేవాడు. ఇట్లా రైతు రోజూ చేస్తూ ఉండేవాడు. ఇవి ప్రొద్దున్నే ముందుగా పోయి మడక దున్నడం, గేనాలు చెక్కడం, పైరు పీకడం చేస్తూ ఉండేవి. వాటిలో ఏనుగు, పంది బాగా పనిచేసేవి. రోజు బురదలో దిగి గేనాలు చెక్కడం, పెళ్ళగడ్డలు వేయడం వంటివి చేసేవి. కానీ నక్క తెలివైనది కదా, వీటితో పని మొదలు పెట్టించి పక్కనుండే వంకలోకి పోయేది. ఆ వంకలోకి పోయి ఎండ్రకాయల బొక్కలలోకి తోకపెట్టి అల్లాడించేది. అట్లా అల్లాడిస్తే ఎండ్రకాయలు ఏదో వచ్చింది అనుకొని ఆ తోక జబ్బరను పట్టుకునేవి. నక్కకు ఆ విషయం తెలిసిపోయేది. తర్వాత అది తోకను మెల్లగా పైకి పీకేది. ఆ తర్వాత తోకకు అంటుకున్న ఎండ్రకాయలను పట్టుకొని తినేది. అట్లా రోజంతా చేస్తుండేది. కానీ రైతు భోజనం తెచ్చే సమయానికి మాత్రం గబగబా వంకలోంచి బయటకు వచ్చి బురదలో పొర్లాడి ముఖమంతా బురద పూసుకొని బయటకు వచ్చేవి. రైతు వచ్చి భోంచేద్దు రండి అని పిలిస్తే అప్పుడు ఏనుగు, పంది మొత్తమంతా శుభ్రంగా కడుక్కొని వచ్చేవి. కానీ నక్క మాత్రం తొందరగా కడుక్కునేది. అప్పుడు రైతుకు జాలి వేసేది. అయ్యో పాపం, ఈ నక్క ఎంత కష్టపడి పనిచేస్తుందో, చాలా నిజాయితీ కలది అనుకొని మంచి భోజనం పెట్టేవాడు. అంటే నెయ్యి వేసేవాడు, పెరుగు వేసేవాడు, మంచి అన్నం పెట్టేవాడు. ఏనుగు, పందికి మాత్రం 3 చెక్కలు పెట్టేవాడు. ఇవి సరిగా పనిచేయలేదు, కనీసం బురద కూడా పూసుకోలేదు అని అనుకునేవాడు. పాపం వీటికి బాధ కలిగేది. కారణం నిజంగా కష్టపడి పనిచేసింది ఇవే కదా. అందుకని నక్క మాత్రం ఊరికే పైకి నటించేది. కానీ ఇవి అట్లాగే పనిచేసేవి. కొన్ని రోజుల తర్వాత ఏనుగు రైతు దగ్గరికి పోయి, ఏందన్నా, మేము చాలా కష్టపడి పనిచేస్తున్నాము, మాకు ఇట్లాంటి భోజనం పెడతా ఉన్నాము. మేము అది వచ్చినప్పటి నుంచి వంకలోనికి పోయి ఆ కప్పలు, ఎండ్రకాయలు తింటూ మీరొచ్చే సమయానికి బురద రాసుకొని వస్తాది అంటే రైతు అవునా అని పొలంలో కాపు కాశాడు. భార్యను అన్నం తీసుకొని రమ్మన్నాడు. అప్పుడు నక్క, ఆ పని చేయు, ఈ పని చేయు, ఆ పిల్లగడ్డలు తీయు, ఇది గెలికి చెక్కు అని పంది, ఏనుగుకు పని అప్పజెప్పి తిరిగి ఎండ్రకాయలున్న బొక్కలోనికి పోయి తోకపెట్టి గెలకసాగింది. రైతు భార్య పొలంలోనికి భోజనం తీసుకువచ్చే సమయానికి నక్క పొలంలోనికి వచ్చి ఆ పక్క ఈ పక్క బురదలో పొర్లి తొందరగా కడుక్కొని వచ్చేది. దీన్ని చూసిన రైతు, ఏనుగు, పంది మాత్రమే బాగా పనిచేస్తాయి అని అర్థమయ్యింది. ఆ రోజున రైతు నక్కకు సద్ది అన్నము, సద్ది చారు, 3 చెక్కలు, నీళ్ళచారు, నీళ్ళ మజ్జిగ పోశాడు. పందికి, ఏనుగుకు మాత్రం ఆ రోజున నెయ్యి, మంచి అన్నము, పెరుగు పెడతాడు. ఆ విధంగా 2 రోజులు జరిగేసరికి నక్కకు పంది, ఏనుగు పైన ఈర్ష్య కలుగుతుంది. ఇవి తిన్న తర్వాత రైతు సద్ది తీసుకొని ఇంటికి బయలుదేరాడు. అతను వెళ్ళిన తర్వాత ఏనుగు పందితో, నక్క అన్నది, నాకు చెరుకులు బాగా తినబుద్దవుతున్నది, పక్కనుండే తోటలోకి పోదాము రండి, చెరుకులు తినేసి వద్దాము అని అనింది. పంది, ఏనుగు అన్నాయి, వద్దు, వాళ్ళు కొడతారు, చంపేస్తారు. ఇట్లా అని చెప్తే నక్క అన్నది, ఏముంది రండి, నేనున్నా కదా అని.
అలాగే ఆ మాట ఈ మాట చెప్పి తోలుకొని పోయింది. అందరూ చెరుకులు బాగా తిన్నారు. తిన్న తర్వాత నక్క నాకు చిన్న ఊల వస్తున్నది, చిన్నగా ఊల వేస్తాను అంది. అప్పుడు పంది వద్దు వద్దు నక్కసామి వద్దయ్యా, వాళ్ళు వచ్చారంటే కొట్టి చంపేస్తారు, అంతేకాదు మన రైతు కూడా కొడతాడు అంటే ఏడా లేదు లేవయ్యా, ఎవరొస్తారు కాని అని పోయేసి ఊ ఊ అని ఊల పెట్టింది. మళ్ళీ పోయి ఒక ఉబ్బరం చెరుకులు తింటుంది. తిన్న తర్వాత అవి అరగాలి కదా, ఇంకొక ఊల వస్తోంది, ఊల వేస్తాను అన్నది. పంది ఏనుగు వద్దన్నా వినకుండా పోయి నక్క గట్టిగా ఊల పెట్టింది. ఈ కూతను చెరుకు తోట రైతు విని మిగిలిన వారితో, ఒరేయ్, చెరుకు తోటలో నక్కలున్నాయి, రండి వల వేసుకొని పట్టుకుందాము అని రైతు వారిని తీసుకొని వల వేశాడు. నక్క ఆడదూరి ఈడదూరి తప్పించుకుంది. ఈ రెండూ మాత్రం వలలో చిక్కుకుపోయాయి. వారు వీటిని చంపేశారు. అందుకనే దుష్టులతో స్నేహం చేయడం ప్రమాదకరం అని గుర్తుపెట్టుకోవాలి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.